ప్రకాశం జిల్లా ఒంగోలు గద్దలగుంటలో దారుణం జరిగింది. కన్నతల్లి ఉంటున్న ఇంటికి కొడుకు నిప్పంటించి పరారయ్యాడు. ఇంట్లో మంటలు చెలరేగి తల్లి సజీవ దహనమైంది. గద్దలగుంటలో 70 ఏళ్ల వృద్ధురాలు వెంకటరమణమ్మ తన కొడుకు కిషోర్ బాబుతో కలిసి ఉంటోంది. వ్యసనాలకు బానిసైన కిషోర్ బాబుకు మతిస్థిమితం సరిగా లేదని చెబుతున్నారు. వేకువజామున ఇంట్లో ఉన్న చీరలకు కిషోర్ నిప్పంటించాడు. మంటలు ఎగిసిపడ్డంతో కిషోర్ బాబు అక్కడి నుంచి పరారయ్యాడు. ఎగిసిపడుతున్న మంటలు చూసి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ఇంట్లో మంటల్లో చిక్కుకుని వెంకటరమణమ్మ సజీవ దహనమైంది. కవర్ తీసుకో ప్రకాశం జిల్లాలో ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, అప్డేట్స్ ఏంటి? లక్ష్మీదుర్గ ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగిందని చెప్పవచ్చు. మతి స్థిమితం లేని ఓ వ్యక్తి సొంత ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకొని ఆయన తల్లి సజీవ దహనమైంది. ఒంగోలులోని గద్దలగుంటలో ఈ దారుణ ఘటన వేకుజాము సమయంలో జరిగింది. ఒకసారిగా గద్దలగుంటలో వెంకటరమణమ్మ అనే మహిళ వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమెతో పాటు మతి స్థిమితం సరిగా లేని ఆమె కొడుకు కిషోర్ కూడా ఉంటున్నాడు. అయితే వేకుజాము సమయంలో ఇంట్లో నుంచి మంటలు ఎగిసిపట్టడం చూసి స్థానికులు బయటికి వచ్చి భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న కిషోర్ బాబుని స్థానికులు ప్రశ్నించడంతో అతను అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఘటనా స్థలంలో ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఫైర్ సిబ్బందికి అందించారు. వెంటనే రంగంలో దిగిన ఫైర్ సిబ్బంది కూడా మంటలు అదుపు చేశారు. కానీ అప్పటికే ఇంట్లో పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో చిక్కుకొని వెంకటరమణమ్మ సజీవ దహనమైంది. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. మతి స్థిమితం సరిగా లేని వ్యక్తి ఇంట్లో అప్పుడప్పుడు బట్టలని కాలుస్తారని చెప్పని కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి బయట ఉన్న చీరల్ని పెట్టడంతో ఇంట్లోకి మంటలు వ్యాపించాయన్నట్టుగా తెలుస్తోంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ వెంకట్రావు. ఇది వచ్చేసి చూసినట్లయితే బంగాళ పెంకులతో ఉన్న ఇల్లు. దీనిలో ఒక పెద్ద అచ్చిగాల వెంకటరమణమ్మ వాళ్ళ అబ్బాయి కిషోర్ బాబు అనే వాళ్ళు ఇద్దరు కూడా దీంట్లో నివసిస్తా ఉన్నారు. అదే తెల్లవారుజామున ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి వాళ్ళ అబ్బాయి పెద్దగా వేగలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూసేసరికి అప్పటికే బాగా ఫైర్ రావడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేయడంతో వెంటనే ఫైర్ ఇంజిన్ వచ్చేసి మంటలు ఆపడం జరిగింది. అయితే అక్కడ చూసినట్లయితే ఎవరైతే ఈ పెద్దవాడు అచ్చికాల వెంకటరమణమ్మ వయసు సుమారు 60 సంవత్సరాలు ఉంటాయండి. ఈవిడ కంప్లీట్ గా బర్న్ అయిపోయి ఆ బర్న్ ఇంజరీస్ తో ఆవిడ చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ అబ్బాయి అయితే ప్రజెంట్ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అబ్బాయి ఇస్తే అసలు ఎలా జరిగింది ఏంటన్నది ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ చనిపోయిన అచ్చికాల వెంకటరమణమ్మకు 2 పిల్లలండి, 2 కొడుకులు. ఇక్కడ కిషోర్ బాబు అనేవాడు ఈవిడతో ఉంటాడు. ఇంకా వచ్చేసి అచ్చికాల వెంకటనారాయణ అనే అతను చెన్నైలో జాబ్ చేసుకుంటూ ఉంటాడండి. ఈ ఇన్సిడెంట్ గురించి అతనికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అతను వస్తా ఉన్నాడు.